వెల్కమ్ టు అవర్ ఛానల్. మై నేమ్ ఇస్ శ్రీనాథ్. ఈరోజు మనం ఏఐ ఉపయోగించి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఎలా చేయాలో నేర్చుకుందాం. అంటే పీపీటీ అండి. ఇప్పుడు పీపీటీలు చాలా ఎక్కువగా వాడుతున్నారు. అంటే ఏ ప్రెజెంటేషన్కైనా పీపీటీ వేసి చెప్పడం ఇప్పుడు ట్రెండ్ అయిపోయింది. కాబట్టి సింపుల్గా ఏఐ ఉపయోగించి మనం ఈ పీపీటీ ఎలా చేయాలో నేర్చుకుందాం. ఓకే, స్టార్ట్ చేద్దాం. ఓకే, మన ఫస్ట్ వెబ్సైట్ అండి స్లైడ్స్ గో. స్లైడ్స్ కూడా ఒక ఏ వెబ్సైట్ అండి. ఏ వెబ్సైట్లో మనం సింపుల్గా ఏ పీపీటీ ఎలా చేయాలో నేర్చుకుందాం. ఓకే, స్టార్ట్ చేద్దాం. ఇక్కడ స్టార్ట్ చేయండి. ఓకే, మీరు ఏదైతే కంటెంట్ ఉందనుకుంటున్నారో టాపిక్ సెలెక్ట్ చేయాలి. నేను డిజిటల్ మార్కెటింగ్ అనే టాపిక్ తీసుకున్నాను. ఓకే, నెక్స్ట్ ఇక్కడ రైటింగ్ టోన్, అంటే మీరు ఏ టోన్లో కావాలనుకుంటున్నారో ఆ టోన్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. నేనైతే ప్రొఫెషనల్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ లాంగ్వేజ్ అండి. లాంగ్వేజ్ ఏం సెలెక్ట్ చేసుకోవాలి మీ ఇష్టం, అది నేను ఇంగ్లీష్ సెలెక్ట్ చేస్తాను నేను. ఓకే, టెంప్లెట్స్ ఎన్ని కావాలో సెలెక్ట్ చేసుకోండి. నేను ఒక 10 పెడుతున్నాను. ఓకే, నెక్స్ట్ స్టైల్ అండి. అంటే ఇక్కడ మీకు ఏ థీమ్ కావాలో అది సెలెక్ట్ చేసుకోవాలి. కలర్ఫుల్లా, జెరమెట్రికల్, అయితే ప్రొఫెషనలా అని ఏ థీమ్ కావాలో సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, నేను ప్రొఫెషనల్ సెలెక్ట్ చేసుకున్నాను. ప్రొఫెషనల్లో కూడా మీకు టైప్స్ వస్తాయి. అందులో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని మీకు నచ్చింది. ఓకే, నేను సెలెక్ట్ చేస్తాను. ఓకే, జనరేట్ ప్రెజెంటేషన్ మీరు క్లిక్ చేయండి. మన ప్రెజెంటేషన్ రెడీ అవుతుంది. ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఇది రైటా రాంగా అని. ఒకసారి మీరు చెక్ చేసుకోవాలి. అన్ని టెంప్లెట్స్ చెక్ చేసుకుందాం మనం. టెంప్లెట్ 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. చూసారా, ఎగ్జాక్ట్ 10 ఇచ్చాను, 10 వచ్చింది. 10th థ్యాంక్ యూ స్లైడ్ వచ్చిందండి. ఓకే, మీరు ఇక్కడ మీ మెయిల్తో మార్చుకోవచ్చు. సింపుల్గా మనం ఏ స్లైడ్ కంటే ఆ స్లైడ్ మనం మార్చుకోవచ్చు. మనం ఇక్కడ ఈ డేటా మనం మాడిఫై చేసుకోవచ్చు అండి, ఎలా కావాలో అలా. చూసారా, క్లియర్ అయిపోయింది. మీకు ఏం కావాలో అక్కడ మీరు క్లిక్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ ఇది కూడా మనం మార్చుకోవచ్చు. కావాలా మనం లొకేషన్ కావాలన్నా చేంజ్ చేసుకోవచ్చు. ఇది ఎక్కడ కావాలంటే అక్కడికి. మ్యాక్సిమం ఇది కరెక్ట్గా ఇస్తుందండి, కాబట్టి మీరు లొకేషన్ చేంజ్ చేసుకోవడం మంచిది. ఓకే, నెక్స్ట్ మనం ఇంకో వెబ్సైట్ చూద్దాం. ఇది స్లైడ్స్ వెబ్సైట్ అండి, గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ ఇంకో వెబ్సైట్ చూద్దాం మనం. ఓకే, ఈ వెబ్సైట్ పేరు గామా అండి. గామా వెబ్సైట్ చూడండి, గామా.యాప్ అని ఉంటుంది. గామా వెబ్సైట్ ఇది లాగిన్ అవగానే ఇలా ఉంటుంది. నేను ఆల్రెడీ లాగిన్ అయ్యాను. ఓకే, జనరేట్ అంటే మీరు టెక్స్ట్ ఇస్తారా, లేకపోతే ఫైల్ ఇస్తారా, లేకపోతే ఏ జనరేషన్ ఇస్తారా, అది మీ ఇష్టం. కాబట్టి నేను ఏ జనరేషన్ మీద ఇస్తారు కాబట్టి ఇది క్లిక్ చేసుకుంటున్నాను. ఓకే, మీరు ఏదైతే ఇవ్వాలనుకుంటున్నారో టాపిక్ ఇక్కడ సెలెక్ట్ చేయండి. మనం డిజిటల్ మార్కెటింగ్ కింద ఆల్రెడీ చేసాం కానీ ఇప్పుడు మరి అదే చేద్దాం. డిజిటల్ మార్కెటింగ్ టైప్ చేసాం. దీన్ని క్లిక్ చేయండి. జనరేట్ అవుట్లైన్ అని, అంటే మనకు ఇప్పుడు అవుట్లైన్ క్రియేట్ అవుతుందండి. మనకు అవుట్లైన్ ఎలా కావాలో చూడండి. మొత్తం క్రియేట్ చేసిన అవుట్లైన్ మొత్తం మనకు 8 స్లైడ్స్ వచ్చేటట్టు సెలెక్ట్ చేసింది. మనకు మీరు చూసుకోండి, ద ఎసెన్షియల్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ అని ఆర్డర్లో చూసుకుని ఒకవేళ మార్చుకోవాలంటే మీరు మార్చుకోవచ్చు ఇవి. ఓకే, నేను జనరేట్ మీద క్లిక్ చేస్తున్నాను. ప్రెజెంటేషన్ మొత్తం ప్రిపేర్ అయిపోయింది. ఇవ్వండి, చూడండి, కలర్ఫుల్ కలర్స్ మనం యాడ్ చేసి మనం ఈ టెంప్లెట్ కావాలనుకున్నాం కాబట్టి ఇలా వచ్చిందండి. మనం వేరే టెంప్లెట్ కావాలంటే మార్చుకోవచ్చు. మనం కింద దీంట్లో కూడా మనకు ఏం కావాలో అది మార్చుకోవచ్చు అండి. టెక్స్ట్ మార్చాలంటే టెక్స్ట్ మార్చచ్చు మనం, లేకపోతే ఇది కేవలం కింద మార్కెటింగ్ అనే పదం తీసేయాలన్నా తీసేయచ్చండి. చూసారా, తీసేసి వెళ్ళిపోయింది అది. అలా మనం ఇక్కడ ఫోటో కావాలన్నా షేర్ మార్చుకోవచ్చు అండి, ఎలా కావాలంటే అలా. ఇదిగోండి, మార్చుకోవచ్చు మనకు కావాల్సినట్టుగా. ఇవి మోడిఫికేషన్స్ అంటారు వీటిని. మనం ఏ మోడిఫికేషన్ అంటే ఆ మోడిఫికేషన్ మనం చేసుకోవచ్చు. ఓకే, చూసారు కదా గామా వెబ్సైట్ ఎలా ఇస్తుందో. కానీ మనం ప్రివ్యూ కావాలంటే మనకి ఇక్కడ చూడండి ప్రెజెంటేషన్ అని, దాన్ని క్లిక్ చేయగానే మనకు రివ్యూ వస్తుంది. అంటే ఎలా ఉంటాయి మన టెంప్లెట్స్ అన్నీ ఆర్డర్లో మనం చూసుకోవచ్చు. చూడండి, ఆర్డర్లో మన టెంప్లెట్స్ అన్నీ వస్తున్నాయి. ఓకే, చూసారు కదా మనకు గామా వెబ్సైట్ ఎలా ఇస్తుందో. నెక్స్ట్ ఇంకో వెబ్సైట్ చూద్దాం మనం. ఓకే, AIPPT.com అండి ఈ వెబ్సైట్ పేరు. ఇది ఇంకో వెబ్సైట్. ఈ వెబ్సైట్లో కూడా నీకు ఏ ప్రెజెంటేషన్ ఎలా చేయాలో నేను చూపిస్తాను. ఓకే, ఇది ఆల్రెడీ లాగిన్ చేసిన పేజ్ అండి. మీరు AIPPT.com అని గూగుల్లోకి వెళ్ళి టైప్ చేస్తే అది వస్తుంది. ఫస్ట్ ఇక్కడ మనం ఏదైతే కావాలో మనకు మ్యాటర్ అది ఎంటర్ చేయాల్సిందండి. లేదా అక్కడ ఇంపార్టెంట్ ఫైల్ ఉందంటే మీ దగ్గర డాక్యుమెంట్కి, ఇలా డాక్యుమెంట్ క్లిక్ చేసుకొని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అండి. నేను మాత్రం టాపిక్ ఇస్తాను, డిజిటల్ మార్కెటింగ్ అని. ఓకే అండి, డిజిటల్ మార్కెటింగ్ అంటే టైప్ చేసుకున్నాం కదా. ఓకే, ప్రెస్ చేస్తే అక్కడ అడుగుతుందండి మీకు ఏ టెంప్లెట్ కావాలనేది. మనం మీకు ఎలా కావాలి ఏంటని
ఇక్కడ చూడండి స్టైల్స్ అని ఇక్కడ మనం ఏది కావాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు అండి. నేను క్రియేటివిటీ మీద క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసి మీకు కావాల్సింది సెలెక్ట్ చేసేసుకోండి. ఓకే, సెలెక్ట్ చేసుకున్న తర్వాత మన కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు అండి. నేను బ్లూ సెలెక్ట్ చేస్తున్నాను, డార్క్ బ్లూ కలర్. ఓకే, సెలెక్ట్ చేశారు కదా. దీంట్లో ఏది కావాలంటే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. దీంట్లో కూడా ఇక్కడ నేను సెలెక్ట్ చేస్తున్నా. ఓకే, నెక్స్ట్ జనరేట్ మీద క్లిక్ చేయండి. ఓకే, ఇది కూడా గామా లాగే మన వెబ్సైట్ ఏ ద్వారా ముందు మనకు అవుట్లైన్ ఇస్తుంది. అంటే మొత్తం ఏమేమి కావాలి ఏంటి మ్యాటర్ అంతా రాసుకుంటుందండి. రాసుకున్న తర్వాత మనకు జనరేట్ చేస్తుంది. ఓకే, రాసుకుందండి. ఏమన్నా మీరు చేంజెస్ కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ జనరేట్ పీపీటీ క్లిక్ చేయండి. ఓకే, మన పీపీటీ రెడీ అవుతుంది. చూడండి ఎంత ఫాస్ట్గా చేస్తుందో. 6 సెకండ్స్లో మనకి పీపీటీ రెడీ అయిపోతుంది. చూసారు కదా ఏ వెబ్సైట్ అంత ఫాస్ట్ చేస్తుందో. చూడండి ఇక్కడ మనకు పర్సంటేజ్ కూడా ఇస్తాడు. అంటే మనం ఎంత పర్సెంట్ అయిపోయింది మన పీపీటీ అని. 45% అయిపోయింది, 48. చూసారా చాలా ఫాస్ట్గా అయిపోతుంది. 10 సెకండ్స్ అండి. 10 సెకండ్స్లో మన పీపీటీ మొత్తం అయిపోతుంది. మీరు ప్రజెంటేషన్ జస్ట్ మీ 1 అవర్ ఉందనగా లేకపోతే హాఫ్ అన్ అవర్ ఉన్నప్పుడు కూడా మీరు ట్రై చేసుకోవచ్చు. అయితే మీకు టాపిక్ మీకు కరెక్ట్గా వస్తుందో చూసుకోవాలండి. మీకు కరెక్ట్గా ఉన్న టాపిక్స్ ఇస్తుందా లేదా, మీరు చెప్పగలిగిన టాపిక్స్ ఇస్తుందా లేదా అని. ఓకే అంటే మన పీపీటీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. 92కి వచ్చేసింది. జస్ట్ ఇంకో కొన్ని సెకండ్స్ అండి. జస్ట్ కొన్ని సెకండ్స్లో మన పీపీటీ అయిపోతుంది. ఓకే, ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఓకే చూడండి 97 మన పీపీటీని సేవ్ చేస్తుందండి. ఇక్కడ ఇన్స్టెంట్గా మన పీపీటీని ఇక్కడ సేవ్ చేస్తుంది. ఓకే అండి, మన పీపీటీ రెడీ అయిపోయింది. ఓకే చూసారా మన పీపీటీ నియర్లీ 24 స్లైడ్స్ వచ్చాయండి. ఇందులో మనకి ఏంటంటే ఎక్కువ స్లైడ్స్ మనకు AIPPT.comలో వస్తాయండి. మీరు ఎక్కువ స్లైడ్స్ కావాలన్నప్పుడు ఈ వెబ్సైట్ని విజిట్ చేయొచ్చు. ఓకే, చెక్ చేసుకోండి అన్నీ ఎలా పనిచేస్తున్నాయంటని. చూసారా అన్నీ బాగానే ఉన్నాయండి. మనకు అన్నీ కలర్ఫుల్గా కరెక్ట్గానే ఇచ్చింది. ఓకే మీరు ఎడిట్ కావాలంటే ఎడిట్ బటన్ క్రియేట్ చేసుకోవచ్చు అండి. లేదా డౌన్లోడ్ మీకు ఓకే అనుకుంటే డౌన్లోడ్ చేసేసుకోవచ్చు. ఓకే, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అంటే పీపీటీ ఎంత ఫాస్ట్గా అయిపోయిందో మనం ఎలా సింపుల్గా పీపీటీ ప్రెజెంటేషన్ ఏ టూల్స్ని ఉపయోగించి చేసుకోవచ్చు అండి. ఓకే, మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి కంటెంట్తో మీ ముందు ఉంటాను. ఓకే, అంటిల్ దెన్ బై బై.